మీరు ఆల్రెడీ ఈ వీడియో ఎంతో ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా తమ్నైల్లో. సో నా చేతిలో ఏముంది అనుకుంటున్నారా? సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో చెప్పేస్తున్నాను, వినండి. సో చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దామా? సో దీని డీటెయిల్స్ ఫుల్గా చెప్తాను అనమాట ఓపెన్ చేశాక లాస్ట్లో. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, amazon.in. సో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, చూసారా? గ్రీనరో J13 వైర్లెస్ మైక్ అనమాట. సో చూసారు కదా. సో కొత్తగా నాలా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి. అండ్ నాలా ఇంట్రోవర్ట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ మైక్. సో బయట నాలాగా స్లోగా మాట్లాడే వాళ్ళకి ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో డ్యూయల్ తీసుకున్నాను. అండ్ వర్జన్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్జన్ అనమాట. సో చూస్తున్నాను కదా. సో లెట్స్ స్టార్ట్. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఫుల్ రివ్యూ అయితే చెప్తాను అనమాట మీకు దీని గురించి. ఓకేనా? లాస్ట్లో చెప్తా. ఫస్ట్ చూసేద్దాం. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. చూసేద్దాం, చూసేద్దామని. సో మీరు కూడా రెడీ కదా? సో చూడండి, గ్రీనర్ అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏ మైక్ పెట్టలేదు అనమాట. సో చూస్తున్నారు కదా, ఏ మైక్ పెట్టలేదు. సో మైక్ పెట్టుకున్నానే నా వాయిస్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మైక్ పెట్టాక నా వాయిస్ ఎలా వస్తుందో మీకు చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి గ్రీనరో నుంచి వారంటీ కార్డ్ అనమాట. సో చూసారు కదా, ఇదన్నమాట వారంటీ కార్డ్. సో చూసారుగా, ఇది వచ్చేసి వారంటీ కార్డ్. సో ఇది ఆండ్రాయిడ్ వర్జన్. సో ఇందులోనే మనకు ఒకటి కావాలంటే ఒక మైక్ ఉంటుంది. నేను డ్యూయల్ అయితే ఆర్డర్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఏంటున్నారా? సో కాదండి, ఇది ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయనుకుంటున్నారు కదా. సో కాదు. సో చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. సో మాన్యువల్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నాను కదా, ఇదిగోండి. సో చూపిస్తాను హౌ టు యూస్. సో చూసారు కదా. సో ప్యాకింగ్ లిస్ట్లో ఏమున్నాయి ఒకసారి చెప్పేస్తాను, వినండి. కంటెంట్ ఆఫ్ ప్యాకింగ్లో మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ ఉంటుందంట. లాస్ట్లో చెక్ చేద్దాం ఉన్నాయి లేదో. లైట్నింగ్ రిసీవర్, ఛార్జింగ్ బాక్స్, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ అని ఉంటుంది. సో చూడండి, అన్నీ ఉన్నాయో చెక్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా, సో ఓపెన్ చేద్దాం.
చూసారు కదా, ఇదిగోండి. కేబుల్ అన్నమాట. అండ్ అన్ని డీటెయిల్గా చెప్తానులేండి కొంచెంసేపు దాకా. సో చూసారు కదా, ఇదిగోండి. సో నేను కూడా కొత్తగా తీసుకోవడం కాబట్టి, ఫస్ట్ టైం తీసుకోవడం కాబట్టి నేను కూడా కొంచెం అన్నీ చూడాలన్నమాట. సో అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, సో ఇందులో అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే దీనికి వచ్చేద్దాం, చూడండి. సో చూసారు కదా, ఇదిగోండి డ్యూయల్ అన్నమాట. సో గ్రీనరీలోనే ఇంకో మోడల్ ఉంటుంది J11, అది ఓన్లీ 1 to 1 అనమాట. సో J13 1 to 2. సో చూసారు కదా, ఇదైతే J13, సో 1 to 2 అనమాట డ్యూయల్. సో చూసారు కదా, వైర్లెస్ మైక్ అనమాట. సో నాకు చాలా ఇష్టం ఇది. సో చూస్తున్నారు కదా, ఇదిగో. సో మనకైతే 2 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ 1 రిసీవర్ అయితే ఇచ్చారనమాట. సో చూసారు కదా, సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ టెస్ట్ చేస్తాను అని చెప్పాను కదా. సో టెస్ట్ చేద్దాం అన్నాను కదా. సో ఇంకా ఫస్ట్ టెస్ట్ చేయాలంటే అది ఎలా పెట్టుకోవాలో తెలియాలి కదా మనకి. సో దానికోసమే నేను చెప్తాను అనమాట. సో ఇది ఉంది కదా, సో దీన్ని మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో చూస్తున్నారుగా, దీనికి ఫోన్ కనెక్ట్ చేశాక అప్పుడు మనం ఇది మైక్ అనమాట. సో చూస్తున్నారుగా, ఇది మైక్. సో ఇలా తగిలించుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ తెలుస్తుంది, వైర్లెస్ మైక్ అని ఉంటుంది కదా. సో ఇప్పుడైతే టెస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మైక్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మీకు ఆల్రెడీ నా వాయిస్ క్లారిటీ ఎంత బాగా వస్తుందో మీకు వినిపిస్తుంది కదా. వినిపిస్తుంది కదా. సో అండ్ ఇప్పుడు వచ్చేసి అండ్ ఇంకొక నోట్ పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికైనా ఒప్పో ఉన్నా, వివో ఉన్నా, రియల్మీ ఫోన్స్ ఉన్నా ఈజీగా కనెక్ట్ అయితే అవ్వడనమాట అప్పుడప్పుడు. అండ్ ఎక్కువ సార్లు కనెక్ట్ అవ్వడనమాట. సో కనెక్ట్ అవ్వలేనప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను వినండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓజీ అని టైప్ చేస్తే ఓజీ ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఓజీ ఎనేబుల్ చేస్తామో సో అప్పుడు మనకి ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో నాది వివో కదా, సో నేను ఓజీ కనెక్ట్ చేశాను. సో అందుకు ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా నార్మల్ ఈ 3 ఫోన్ తప్ప ఇంక మిగతా ఫోన్కి అయితే ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో అది. అండ్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ చూపిస్తాను అని చెప్తాను కూడా. సో స్టార్ట్. ఇప్పుడైతే టెస్ట్ చేసేద్దాం, చూడండి. సో ఇది వచ్చేసి లెవెల్ 1 అనమాట. సో మీకు ఫ్యాన్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా వినండి. సో ఇది లెవెల్ 1 అనమాట. సో నాయిస్ పొల్యూషన్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు లెవెల్ 2కి అయితే వెళ్దాం. సో చూడండి, ఇక్కడ ఒక బటన్ నొక్కుతాను, అక్కడ 2 సార్లు ఇలా బ్లింక్ అయితే సెకండ్ లెవెల్కి వెళ్ళినట్టు. సో చూడండి, ఇదిగోండి, ఇది లెవెల్ 2 అనమాట. సో మీకు ఇందాక మీద కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను. సో తగ్గింది కదా. సో చూస్తున్నారుగా, ఇదిగోండి, నా వాయిస్లో మీకు తేడా తెలిసినట్టే ఉంది. మీకు ఫ్యాన్ సౌండ్ తగ్గింది కదా. సో అదనమాట. అండ్ వినండి ఇది కూడా. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి 3rd లెవెల్ అనమాట. ఫ్యాన్ సౌండ్ అయితే తగ్గిపోద్ది ఇంకా. సో చూడండి ఎంతవరకు తగ్గుతుంది నేను చూస్తా.
సో లెట్ స్టార్ట్. త్రీ బ్లింక్స్ అయితే రావాలన్నమాట. సో 3 బ్లింక్స్ అయితే వచ్చాయి. సో చూస్తున్నారు కదా, అదిగోండి ఫ్యాన్ ఆన్ చేసే ఉందన్నమాట. సో ఇందాక మీరు కూడా తగ్గింది కదా సౌండ్ అనేది. సో చూస్తున్నారుగా, ఇదన్నమాట. సో బాగుంది కదా, నాకైతే ఆ ప్రైస్కి అఫోర్డబుల్ అనుకుంటున్నాను, రీజనబుల్ అనమాట. చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ అనమాట ఇది. అండ్ ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నా మీరు మైక్ పెట్టుకొని చెప్తాం బాగుంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న మైక్ మీరు బయట ఎక్కడైనా చూస్తే 10,000 20,000 దాకా ఉన్నాయి కదా. సో ఈ మైక్ 30,000 దాకా కూడా ఉన్నాయి. అండ్ ఈ మైక్ వచ్చేసి జస్ట్ 2,200 మాత్రమే అనమాట. సో అది కూడా అమెజాన్లో కొన్నాను. సో అమెజాన్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్. మొబైల్కి 20 meters డిస్టెన్స్ వరకు పనిచేస్తాను అనమాట. సో వెళ్ళి చూద్దాం, టెస్ట్ చేద్దాం. సో ఇంట్లోనే ట్రై చేస్తాను అనమాట. సో చూసారు కదా, సో నైట్ అయిపోయింది. సో అందుకే సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ వరకు అయితే నేను వెళ్ళాను. సో చూసారు కదా, ఇదిగోండి నా వాయిస్ ఎలా వినిపిస్తుందో మీరే చూడండి. మొబైల్కి 20 meters డిస్టెన్స్ వరకు అయితే పనిచేస్తుంది. సో చూసారు కదా, ఇదన్నమాట. సో దూరంగా వెళ్ళాను అనమాట. సో వినిపిస్తుంది కదా, సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ఇందులో మీకు బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా, సో ఇవి ఏంటి అని. సో చూస్తున్నారు కదా, సో ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 3.5 mm జాక్స్ అనమాట. సో రెండైతే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ఇదన్నమాట. అండ్ ఇంకొక విషయం, అండ్ ఇందులోనే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మైక్కి. సో చూసారు కదా, మైక్ కిందనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మైక్ అవన్నీ, రిసీవర్ అవన్నీ ఏదైనా ఇందులోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది. సో చూస్తున్నారా, ఇదిగోండి ఇలా పెట్టాలన్నమాట. సో ఇలా ఛార్జింగ్ అయిపోద్ది. 8 hours దాకా ఉంటుంది అనమాట. 8 hours దాకా ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో వారంటీ కార్డ్ వచ్చేసి 1 year అనుకుంటా. సో చూస్తున్నారు కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటేనే అనుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ చాలా యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మీకు తెలిసిన కొత్త కొత్త యూట్యూబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియో షేర్ చేయడం వల్ల కొత్త కొత్త యూట్యూబర్స్, నాలాంటి కొత్త కొత్త యూట్యూబర్స్కి ఈ మైక్ గురించి అయితే తెలుస్తాయి అనమాట. లేకపోతే వాళ్ళు మరి చీప్ అండ్ బెస్ట్లో ఇది ఉంది కదా, మరి ఇది చూడకుండా డైరెక్ట్గా 10,000 20,000 పెట్టి వెళ్ళిపోతాయి అనమాట. సో ఫీచర్స్ రెండు సేమే ఉన్నాయి కదా. సో ఇది చీప్ అండ్ బెస్ట్లో, ఇది మీకు రివ్యూ కూడా ఇచ్చాను అండ్ టెస్ట్ కూడా చేశాను కదా. సో మీరు ఆల్రెడీ చూసారు. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఈసారి నుంచి మైక్తో మంచి మంచి వీడియోలు వస్తాయి. సో స్టే ట్యూన్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you. Bye bye.